జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గారు గెలుపు తర్వాత ఇక్కడ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఏరియాలో మాత్రం చాలా సంబరాలు అయితే గట్టిగానే జరుగుతూ ఉన్నాయి. సో సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి కోట నీలిమ గారు మనతో పాటు ఉన్నారు. సో తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వారేం చెప్తారు, అసలు గెలుపు పైన వారి అభిప్రాయం ఏంది, ఎందుకు ఇంత ఈ రేంజ్లో సంబరాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి వారిని అడిగి. అక్క నమస్తే. జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గారి గెలుపుని ఏ విధంగా చూస్తారు? ఇది ప్రతి గరీబ్ మనిషి తెలంగాణ బిడ్డ గెలుపు, ప్రతి తెలంగాణ ఆడబిడ్డ గెలుపు, రైతుల గెలుపు, మహిళలు వర్కింగ్ క్లాస్ గెలుపు, స్టూడెంట్స్ల గెలుపు, యువత గెలుపు. ఈ గెలుపు ప్రజల గెలుపు. మా ప్రభుత్వాన్నే ప్రజాపాలన ప్రభుత్వం అంటాం మేము. రేవంత్ అన్న చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రజల కోసమే. కాబట్టి ఈ గెలుపు కోసం మేము మా ఎజెండా ముందర ఓటర్స్ ముందర పెట్టాం. ఎజెండా అభివృద్ధి ఎజెండా, మా స్కీమ్స్, అభివృద్ధి పథకాలు అవన్నీ రావాలని మేము చెప్పాము వాళ్ళకి. మీరు సపోర్ట్ చేయండి, ఈ అభివృద్ధి పథకాలు ముందర తీసుకెళ్దాం, మీ సపోర్ట్ కావాలి. మీ ప్రభుత్వం ఇది, మహిళల ప్రభుత్వం, గరీబ్ వాళ్ళ ప్రభుత్వం, మిడిల్ క్లాస్ ప్రభుత్వం, వర్కింగ్ క్లాస్ వాళ్ళ ప్రభుత్వం. మీరు సపోర్ట్ చేయండి అన్నాం. ఓటర్స్ మాకు సపోర్ట్ చేశారు, వాళ్ళకి చేతులెత్తి ధన్యవాదాలు. ఎలక్షన్ క్యాంపెయిన్లో చూసుకుంటే ఇరు పార్టీల మధ్య చాలా హోరాహోరీగా సాగింది. సో అక్కడ చూసుకున్నట్టయితే అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టేసి మీ హైడ్రా అనేది ఒక పెద్ద మహమ్మారి, సో మీరు రానున్నటువంటి రోజుల్లో బుల్డోజర్లు కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో తెప్పించి సో జూబ్లీహిల్స్ ప్రజలను ఇబ్బంది పెడతారని పలుమార్లు వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాన్ని ఎట్లా చూస్తారు, ప్రజలు ఏ విధంగా తీసుకున్నారు దాన్ని? ఇప్పుడు రెండు రకాల క్యాంపెయిన్లు జరిగినాయి. ఒకటేమో దుష్ప్రచారం జరిగింది బీఆర్ఎస్ బీజేపీ వైపు నుంచి. మా వైపు నుంచి ప్రజల్ని మేము వెళ్ళి కలిసి అభిమానంగా వాళ్ళతో కూర్చుని వాళ్ళ మాటలు అర్థం చేసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకున్నాం. మీ ఎదుర్కొన్న మహిళలు ఉన్నారు, ఇక్కడ ఉన్న మహిళలే కాకుండా ఇంకెంతోమంది అమీర్పేట్ డివిజన్ నుంచి, అలాగే సనత్ నగర్ డివిజన్, అన్ని డివిజన్ల నుంచి మహిళలు సనత్ నగర్ నుంచి వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేశారు. డోర్ టు డోర్ తిరిగారు. వెళ్ళని డోర్ అంటూ లేదు. మాకు ఇచ్చిన సోమాజిగూడలో వెళ్ళని తొక్కని గడబంటూ లేదు. అంటే ప్రతి డోర్ ఓపెన్ చేసి ప్రతి వాళ్ళతో కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి, రేవంత్ అన్న ఎజెండా ఇది, అభివృద్ధి కార్యక్రమాలు ఇవమ్మా, మీరు ముందరికి వెళ్ళాలి అంటే, మీ పరివారాలు మీ కుటుంబాలు సరిగ్గా ఉండాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారు అని మేము ముందర తీసుకెళ్ళాం. కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బీఆర్ఎస్ అహంకారపూరితమైన క్యాంపెయిన్ చేసింది. కేటీఆర్ గారు సొంతంగా, అలాగే ఆయన అనుచరులు ఎంతోమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. మైనారిటీస్కి ఎగెన్స్ట్గా మాట్లాడడం జరిగింది, మహిళలకు ఎగెన్స్ట్గా మాట్లాడడం జరిగింది, గరీబ్ వాళ్ళ ఎగెన్స్ట్గా మాట్లాడడం జరిగింది. ఏంది తెలంగాణ గరీబోడిది కాదా? గరీబ్ వాళ్ళది కాదా తెలంగాణ? అంటే అమీరోళ్ళు కేటీఆర్ వాళ్ళ లాంటి వాళ్ళే ఉండాలా? ఈ కుటుంబ పాలన అనేది వాళ్ళ మనసులో చాలా డీప్గా ఉండిపోయిందని అర్థమవుతుంది ఈ క్యాంపెయిన్ చూస్తే. మీరు గతంలో చూసుకున్నట్లయితే మీడియాతో మాట్లాడుకొని బీజేపీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని మీరు గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. సో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు అది? నేను ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా అనుభవం ఉంది, ఎలక్షన్స్ అనుభవం. ఇక్కడే తెలంగాణలో కాదు మిగతా స్టేట్స్లో కూడా మేము చాలాసార్లు ఎలక్షన్ చూసాం. ఏ పార్టీ ఫస్ట్ హైదరాబాద్లో ఆ హిందూ ముస్లిం డివైడ్ ఏదైతే వాళ్ళు బీజేపీలు నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో ఇక్కడ అవ్వదు. మనకి హైదరాబాద్లో ఒక డిఫరెంట్ కల్చర్, ఒక డిఫరెంట్ ట్రెడిషన్ ఉంటుంది. అందరం కలిసి మెలిసి ఉంటాం. ఒకటి అది. రెండోది ఏంటంటే మేము ప్రచారం చేస్తున్నప్పుడు, ఎందుకంటే మేము గ్రౌండ్ మీద ప్రచారం చేసేవాళ్ళం. గ్రౌండ్ మీద మేము ప్రచారం చేసి ప్రతి ఇంటికి మేము స్టిక్కర్లు అంటించి, పోస్టర్లు అంటించి, మేము కండువాలు వేసుకుని ప్రతి జెండా పెడుతుంటే ఒక్కచోట కూడా బీజేపీ కనిపించదే. వాళ్ళు చెప్పే వ్యాఖ్యలన్నీ మీడియా పరంగా వాళ్ళు ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడడం తప్ప గ్రౌండ్కి రాలేదు ఎవరు. వాళ్ళ కండువాలు కనిపించలేదు, వాళ్ళ జెండాలు కనిపించలేదు. అందుకనే అన్న ఈసారి వాళ్ళకి డిపాజిట్ రావడం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆ వ్యాఖ్యలు అంటే ఓట్లు చీల్చడానికి వ్యాఖ్యలు చేయడం తప్ప బండి సంజయ్ గారు గ్రౌండ్ మీద వాళ్ళ ఒక్క మనిషి కనిపించలేదే. వాళ్ళు ఈ ఎలక్షన్ని వదులుకున్నారు. వాళ్ళు ఎందుకు వదులుకున్నారు అనేది ప్రశ్న. ఇవాళ మన ఎదురుకుండా ఉన్న క్లియర్ ఇండికేషన్ ఏంటంటే రిజల్ట్తో కనిపించింది బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోరాడేది. సో మనం చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్ మొత్తం, ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా చూసుకున్నట్లయితే అటు మీరు హోరాహోరీగా పోరాడు, ఇటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా హోరాహోరీగా పోరాడింది. కాకపోతే ఆ మొత్తం జరిగిన తర్వాత ఈ సీన్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే మీరు రిగ్గింగ్ చేసి గెలిచారు, మీరు దొంగ ఓట్లు వేశారు, మీ ద్వారానే ఓటు చోరీ జరిగింది, మీరు దొంగ ఓట్లు వేసుకొని గెలిచారని చెప్తా ఉన్నారు. ఓటు చోరీ జరిగేది వాళ్ళ దోస్తులు ఉన్నారు కదా, బీఆర్ఎస్ దోస్తులు బీజేపీ, వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎజెండానే లేదు కదా. మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, మనుషుల ప్రజల గుండెల్లో చోటు చేసుకోండి, ఎలక్షన్లు గెలుస్తాం. అలా గెలిచాము ఈ ఎలక్షన్. సో కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ టార్గెట్ ఏముండబోతా ఉంది? ఖచ్చితంగా అభివృద్ధి. ఎలా అయితే రెండేళ్లుగా మీరు చూస్తున్నారో ప్రజాపాలన ప్రభుత్వం ఎలా అయితే నడుస్తుందో, ప్రతి వారికి, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడికి ఏదన్నా ఒకటి రావాలి అని ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం అన్నా, స్కీమ్ అన్నా, జాబ్స్ అన్నా ఏం వాళ్ళకి అనుకుంటున్నారో అది వాళ్ళకి సమకూర్చడానికి ప్రయత్నం ఫుల్గా నడుస్తుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ మూలంగా కొన్ని కార్యక్రమాలు డిలే అయినాయి. ఎందుకంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, మీకు కూడా తెలుసు. అవన్నీ మళ్ళీ మొదలు పెట్టడం జరుగుతుంది. ఫుల్ స్పీడ్తో
డెవలప్మెంట్ హైదరాబాద్లో మొదలవుతుంది. సో ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలిచిండు అనుకోవచ్చు. మరి అక్కడ చూసుకున్నట్లయితే కేంద్రంలో కావచ్చు లేకపోతే బీహార్లో కావచ్చు, అక్కడ మరి రాహుల్ గాంధీ ఓడిపోయాడు. మరి దాని గురించి ఏం చెప్తారు? బీహార్లో మీకు తెలుసు కదా, ఒక కోalition ఉండే. కాంగ్రెస్ అది సింగిల్గా ఫైట్ చేయలేదు, అది ఒక కోalition, మహాగఠబంధన్ అనే కోalitionలో మిగతా పార్టీలు 4-5 పార్టీలు కలిసి ఫైట్ చేయడం జరిగింది. దాంట్లో ఓట్ షేరింగ్, సీట్ షేరింగ్ అని ఉంటుంది. కొన్ని సీట్స్ వాళ్ళు ఫైట్ చేశారు, కొన్ని సీట్స్ మనం ఫైట్ చేసాం. బీహార్లో ఉన్న పరిస్థితులు తెలంగాణ ఉన్న పరిస్థితులకి కంపారిజన్ లేదు. ఇక్కడున్న పరిస్థితి డిఫరెంట్. ఇక్కడ మనం అభివృద్ధి, ఒక డెవలప్మెంట్ ఎజెండా తీసుకుని ఎలక్షన్ ఫైట్ చేసి గెలిచాం. బీహార్లో పరిస్థితి డిఫరెంట్గా ఉంది. అక్కడ బీజేపీ చేస్తున్న ఆ కుట్రలు అవన్నీ మీ ముందర ఉన్నాయి. అవి వాటిలో సక్సెస్ఫుల్ అయ్యారా లేదా ఇప్పుడు దాన్ని విశ్లేషించడం జరుగుతుంది, అప్పుడు తెలుస్తుంది. ఈ గెలుపు తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ ఫస్ట్ ఏమో ధన్యవాదములు. మా శ్రేణులందరూ, అలాగే మా పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మా నాయకులు అందరూ చాలా మాకు గైడెన్స్ ఇచ్చి ప్రతిరోజు మాతో మాట్లాడి డిస్కషన్ చేసుకుని ఎలా చేయాలి అని ఒక ప్లాన్తో, ఒక స్ట్రాటజీతో, అంటే మన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి బీదవాడి ఇంటికి వెళ్ళాలి అంటే, కాంగ్రెస్ గెలవాలి అంటే ఏమి చేయాలి, అది ఒక దేశ సేవ, ఇది ఒక ప్రజాసేవ. దీన్ని మనం ముందరికి ఎట్లా తీసుకెళ్ళాలి. అందరికీ నా ధన్యవాదములు. అందరూ ఎంతో కృషి చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మీ ఇందరకుండానే ఉన్నారు. అలా కాకుండా కూడా మొత్తం సనత్ నగర్లో చాలామంది ఇక్కడికి రాలేకపోయారు. వాళ్ళందరికీ కూడాను మనసారా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సనత్ నగర్కి ఒక్కసారి చెప్పాల్సి వచ్చింది అంతే. ఇలా జూబ్లీ హిల్స్కి మనం కూడా వెళ్దాం, సోమాజిగూడ డివిజన్లో మనం పనిచేద్దాం అని అంత మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సిన అవసరం లేకుండా ప్రతి వారు వచ్చి ఎంతో కృషి, ఎండనక వాననక, ఒక రోజునైతే కుండపోతు వర్షం వచ్చినా కూడా అక్కడే నుంచి డోర్ టు డోర్ మహిళలు చేసిన ఆ సేవ, ఆ క్యాంపెయిన్ ఎప్పుడూ మరవలేనిది. కాబట్టి అందరికీ ధన్యవాదములు, అలాగే ప్రజలకి ధన్యవాదములు సపోర్ట్ చేసినందుకు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.